for your daily dose of hot happenings in Telugu cinema. Popcorn. క్రేజీ స్టార్ రవితేజ, రిచా, దీక్ష హీరోయిన్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న మూవీ మిరపకాయ్. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో నిన్న చాలా గ్రాండ్ గా జరిగింది. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్. చూడు ఆ కతాయిరో గిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయరో యారో ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడుందో దిల్లంతా తున్నుకుపోయే కన్నులు ఉన్నది ఆడుందో ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడుందో లైఫ్ అంతా నప్పుని మంచి కెప్పని పిచ్చేదాడుందో. ఇప్పుడు అంతలేదే అంటున్నారు, కానీ చాలా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇందాక రామానాయుడు గారు చెప్పారు చూడటానికి అందంగా ఉంటుంది, లోపల కారంగా ఉంటుందని. కానీ హరీష్ నాకు బాగా తెలుసు, లోపల కూడా చాలా స్వీట్ పెట్టి ఉంటాడని నా ఫీలింగ్. మిరపకాయ లోపల స్వీట్ ఉండడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిల్మ్. మిరపకాయని నోటితో రుచి చూసిన ప్రతి తెలుగోడు ఈ మిరపకాయని కంటితో రుచి చూడాలని కోరుకుంటున్నానండి. ముందు తమన్ గురించి చెప్పాలండి. మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ సాంగ్స్లో కూడా ఊపి రప్పించగలడు తను. అంటే తన టెక్నో బీట్స్ ఎలా ఉంటాయంటే అసలు ముందు పలో ఏంటి, దాని లిరిక్ ఏంటి, చరణాలు ఏంటి, దానికన్నా ముందే స్టార్ట్ అయితేనే ఒక స్వింగ్ ఉంటుంది తమన్ మ్యూజిక్ లో. దానికి ఎగ్జాక్ట్ గా సరిపోతాడండి రవితేజ. అంటే ముందు రవితేజ తన మాట్లాడక ముందే ఎంట్రీతోనే ఒక ఊప్ క్రియేట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరికి మంచి కాంబినేషన్ అది. కిక్ లాగే ఇది కూడా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నేను ఎక్కువ సార్లు కలవలేదు, కానీ కలిసిన 2-3 సార్లు మాత్రం తను ఉన్నాడంటే నవ్వుతానే ఉంటామండి. అక్కడక్కడ సిచ్యువేషన్ లో జోకులు పేలుస్తానే ఉంటాడు, నవ్విస్తానే ఉంటాడు. ఐఎమ్ షూర్ సినిమాలో కూడా అలాగే చేశాడు అనుకుంటున్నాను. మెయిన్ గా ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్ రవితేజ. రవితేజ కొత్తగా వచ్చిన హీరో ఏం కాదు. చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉండి ఒక మనం తింటాం చూడండి ఊర మిరపకాయ, అలాగే మజ్జిగలో నాని బయటకు వచ్చి బాగా నూనెలు వేయించి కత్తిలాగా తయారైనటువంటి హీరో రవితేజ. ఎందుకంటే రవితేజ గురించి నాకు అలా తెలుసు, చాలా కష్టపడ్డాడు. ఎవరైనా లైఫ్లో నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే అనుకుంటున్న వాళ్ళకి ఒక్కసారి రవితేజ గురించి తెలిస్తే రవితేజ ఎంత కష్టపడ్డాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నిలబడి ఒక పిక్చర్లో అయితే రవితేజ చిన్న డ్యాన్స్ చేస్తా నాగార్జున గారితో ఫైట్ చేస్తాడు. అలాంటి రవితేజ ఇవాళ ఎవరితో పోటీ పడతాడో తెలుసా? ఒక ఎన్టీఆర్, ఒక బన్నీ, ఒక రామ్. వీళ్ళ ముగ్గురిని చాలా మంది అంటారు హైలీ ఎనర్జెటిక్ హీరోస్ అని. వాళ్ళతో ఈక్వల్ గా పోటీ పడగలిగే దమ్మున్నటువంటి హీరో మా బ్రదర్ రవితేజ. వైశాల్య ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటున్నా ఇంకోసారి ఐఎమ్ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొద్దే పిసినారి, నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి, నీ ఫేస్ కది సుటవద్దు. అంతలేదో 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 నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం బాగోలేదు. అందరికీ ధన్యవాదములు. బాగున్నారా? I love you guys. It's great to be here. నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. తప్పులు ఉంటే క్షమించండి, కానీ నవ్వొద్దు, ఓకే? I'm really happy to be here, and I can't express into words what this project has meant to me. This month is actually very special to me
because నా 2 cinemas release అవుతున్నాయి. And in both the cinemas I'm playing very different characters, but Mirapakayalo sorry, I'm a little nervous speaking Telugu. Mirapakayalo, like after working in it, I don't know, it's been a really, really special experience for me. And every day was like a roller coaster ride. It didn't feel like work at all. And of course, working with Ravi was a pleasure. Thank you so much. హరీష్ ఇస్ లైక్ రెడ్ బుల్. అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, నిజంగా బ్లడ్ ఉందా బాడీలో, రెడ్ బుల్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటాను. సో ఎనర్జీ, అంత ఎనర్జీ ఇస్తాడు రికార్డింగ్ స్టూడియోలో. అసలు హైపర్గా ఉంటాడు పొద్దున కానీ నైట్ కానీ. సో హరీష్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మంచి వి మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఒక గుడ్ ఫ్రూట్స్ లాగా. సో మా దగ్గర నుంచి ఎంత పిండించి మ్యూజిక్ తీసుకుంటారో లెఫ్ట్ డైరెక్టర్స్. అండ్ ఐ థ్యాంక్ హరీష్ ఫర్ టేకింగ్ ఎ రైట్ జ్యూస్ ఫ్రమ్ మీ. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. మిరపకాయ్ సినిమాకి కర్త కర్మ క్రియ మా మాస్ మహారాజ్ రవితేజ. నేను ఈ కథకి వేరే టైటిల్ అనుకున్నానండి. మిరపకాయ టైటిల్ పెట్టింది రవితేజ. ఆ వేరే టైటిల్ చెప్పను, ఎందుకంటే టైటిల్స్ దొబ్బేస్తున్నారు ఈ మధ్య, సారీ. అండ్ ఈరోజు స్క్రీన్ మీద రవితేజ హీరో అయితే, ఆఫ్ ద స్క్రీన్ ఐ ట్రూలీ ఫీల్ తమన్ ఈజ్ ద హీరో. నా స్క్రిప్ట్ని నాకంటే బాగా అర్థం చేసుకున్నాడు, అందుకే మంచి మ్యూజిక్ డెలివర్ చేశాడు. అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్ గారు. నా ఆవేశాన్ని పాజ్ చేసి నా ఆలోచనని మాత్రమే స్క్రీన్ మీద రిలీజ్ చేశాడు. థ్యాంక్స్ టు యూ సార్. సినిమా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, అనుకున్న టైంలో తీయాలని చెప్పి చాలాసార్లు మిమ్మల్ని కంగారు పెట్టాను, టెన్షన్ పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ స్టర్న్ ఇంటే నాటీ ప్రొడ్యూసర్. హిజ్ వాయిస్ ఈజ్ నాటీ అనేది మీరు చూస్తారు. థ్యాంక్స్ అలాట్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా టీం ముఖ్యంగా మరి హరీష్ శంకర్ గారు, హీరో గారు, రాజా రవీంద్ర గారు, మరి ఈ సినిమాలో మరి ఫోటోగ్రాఫరు మరి మన రామ్ ప్రసాద్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా నాది అనుకోలేదండి. ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా నాది 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 అనుకొని ప్రతి ఒక్కళ్ళ సినిమాగా తీసి మన అందరి సినిమాగా ఈరోజు ముందు నిలబెట్టారు మిరపకాయని. అందుకు ప్రత్యేకంగా మా యూనిట్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా రమేష్ గోపాల్ గారు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఎన్నో సినిమా తీయాలనుకుంటున్నాను నాతో కూడా. మా మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఆఫ్ ది ఈవినింగ్ తమన్, మళ్ళీ నాకు కిక్ తర్వాత బాగా కిక్ ఇచ్చిన మ్యూజిక్ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్ సాంగ్స్. నా సినిమా అని చెప్పట్లేదు, నిజంగానే సూపర్ సాంగ్స్. ఇందాక మా వినయ్ చెప్పినట్టు మిరపకాయ నేను కాదు, మా హరీష్. నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. విపరీతమైన ఎనర్జీ, టెరిఫిక్ యాక్టరు. అతను చేసిన దాంట్లో 50% చేస్తే చాలు, ఎవరికైనా విపరీతమైన పేరు వచ్చేస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ అతను. సో విషయం ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ నా కోసం కాదు, హరీష్ కోసం అవ్వాలి. థ్యాంక్ యూ. నీకు దిల్ దియా, నిన్నే ప్యార్ కియా, పాగల్ హో గయా పిల్లా నీ వల్ల దినక్ దిన జియా, దూకుడిందయ్యా, తాకిడిందయ్యా, వేగలేనయ్యా, అబ్బో నీ వల్ల. Now it's time for us to take another short break in our local TV's Popcorn, but stay tuned, I will be back. ట్రైన్లో